నా పేరు నూల్ శ్రీనివాస్. నరసాపురం వాస్తవ్యుడిని. నేను విద్యాపరంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంకామ్ చేశాను. కొన్ని సంవత్సరాలు ఇదే కళాశాలలో పార్ట్ టైం లెక్చరర్గా కూడా చేశాను. తర్వాత వ్యాపార రీత్యా అనేక రకాల వ్యాపారాలు చేస్తూ స్థిరపడ్డాను. 2011లో పద్మశ్రీ అద్దేపల్లి సర్వీస్ సిటీ గారు స్థాపించినటువంటి హై స్కూలు, కాలేజీ, మ్యూజిక్ కాలేజీ, కాన్వెంటు అన్నిటికీ కూడా సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి 2011 నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని సంస్థలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఒక సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా ఈ సంస్థలకి ఉండటం నేను పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ కాలేజీ ద్వారా అనేక మందికి అనేక రకాలుగా సేవ చేసే అదృష్టం నాకు కలిగింది. అవియా చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒక సంస్థను 7 సంవత్సరాల క్రితం స్థాపించి జాతీయ స్థాయిలో చెస్ పోటీలు ప్రతి ఏడాది కూడా మే 28వ తారీఖున మా అబ్బాయి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నాము. అలాగే అనేక మందికి విద్యాపరంగా, అలాగే టెంపుల్స్కి, అన్నదానాలకి అని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. వాటికి అన్నింటినీ కూడా గుర్తించి ఇప్పుడు డాక్టరేట్ ప్రదానం చేయటం జరిగింది. ఈ డాక్టరేట్ వచ్చిందంటే నా బాధ్యత ఇంకా పెరిగిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నాకు ఊపిరిన్నంత వరకు కూడా ప్రజలకు సేవ చేయటానికి, నా చేతనైనంత సేవ చేయటానికి విద్యాపరంగా, ఫైనాన్షియల్గా లేని వాళ్ళకి అన్ని రకాలుగా అంటే రోటరీ క్లబ్ ద్వారా, వాసు క్లబ్ ద్వారా, సంస్థల ద్వారా అన్నిటి ద్వారా కూడా మేము అనేక రకాలైనటువంటి సేవలు చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియచేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. భగవంతం గుప్తా బంగారు శేషావతారం పేరుతో బీజీబీఎస్ కళాశాలగా మన నర్సాపురంలో ఉన్నటువంటి ఈ మహిళా కళాశాల కేవలం స్త్రీ విద్య కోసం ఏఎస్ శెట్టి గారు అంటే అద్దేపల్లి సర్వీస్ శెట్టి గారు ఆయన 1934లోనే ఇక్కడ హిందూ స్త్రీ పునర్వివాహ సంఘంగా దీన్ని ఏర్పాటు చేసి స్త్రీల విద్య కొరకు అప్పట్లో నేత పని, కుట్టు పని కూడా నేర్పేవారండి ఇక్కడ. అలాగా స్త్రీల అభ్యుదయ కోసం స్థాపించిన ఈ సంస్థకి మరి ప్రస్తుతం మన నూలి వెంకట నారాయణరావు గారు మనకి కరస్పాండెంట్గా ఉండడం, ఆయన ఇప్పుడు గౌరవ డాక్టరేట్ పొందడం అనేది మా అందరికీ కూడా చాలా ఆనందదాయకమండి. మా సంస్థ యొక్క యజమాని ఆయన గౌరవ డాక్టరేట్ పొంది ఇక్కడ విద్యలో పిల్లలు ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళాలని మేము అధ్యాపకులుగా చెప్తున్నామో అంత ఉన్నత స్థాయిని మేము చూపించాలంటే ఒక 100 మార్క్ చూపించాలి. అలాంటి ఒక స్థాయికి సార్ ఎదగటం, మేము ఇక్కడ ఉన్న టీచింగ్ స్టాఫ్లో మరి మేము కూడా పిహెచ్డీలు చేస్తున్నామండి, డాక్టరేట్స్ పొందున్నాం. మరి ఈ రోజున మా సార్ కూడా డాక్టరేట్ అందుకోవడం, అది కూడా సామాజిక సేవని ఎంతో పణంగా పెట్టుకుని ఆకలిలో ఉన్న వాళ్ళకి, అలాగే వాళ్ళు ఏ అవసరాల్లో ఉన్నారో ప్రతి అంశంలో కూడా ఒక సామాజిక స్పృహతోటి ఈ రోజున ఆయన చేసిన సేవలకు అది ఒక్క రోజులో వచ్చిందైతే కాదు, కొన్ని ఏళ్ల కృషి. దాన్ని గుర్తింపు పొందినప్పుడే ఆయా వ్యక్తికి ఒక కలిగే తృప్తి మనం మాటల్లో చెప్పలేం. మా కళాశాల తరపున అధ్యాపకేతర బృందం అందరి తరపున కూడా సార్కి ఈ రోజున ప్రత్యేక ధన్యవాదాలండి, ఆయనకి అభినందనలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. నా నమస్సు మంజలి. బీజీబీఎస్ ఉమెన్స్ కాలేజ్ ఒక మహిళా ఫ్యాకల్టీగా ఈరోజు మా కళాశాల యాజమాన్యం డాక్టర్ నూలి శ్రీనివాస్ గారు, మా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వారి గురించి ఇలా చెప్పే అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఒక మనిషి తన కష్టాన్ని నమ్ముకుని ముందుకెళ్ళిపోతే తన వెనకొచ్చే విజయాలన్నీ కూడా వాటి అంతటా అవే వస్తాయనే దానికి సాక్షాత్తు మా ఎదురుగా ఈయనే మాకు నిదర్శనం. మేము ఈయన యొక్క అభ్యుదయ భావాలతో ముందుకు కొనసాగాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సుమన్ టీవీ వారికి నా ధన్యవాదాలు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీ మా బీజీబీఎస్ ఉమెన్స్ కాలేజీకి మా కరస్పాండెంట్ గారు అయినటువంటి డాక్టర్ నూలి శ్రీనివాస్ గారి గురించి ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ విచ్చేసినందుకు సుమన్ టీవీకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా బీజీబీఎస్ ఉమెన్స్ కాలేజ్ 1968లో ఇనాగ్రేట్ చేయబడింది. 2011లో మా సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నూలి శ్రీనివాస్ గారు దీనికి అంతకన్నా ముందు చేసినటువంటి కరస్పాండెంట్ల తర్వాత ఈయన చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ రోజు మా కరస్పాండెంట్ అయినటువంటి నూలి శ్రీనివాస్ గారు ఈ రోజు డాక్టరేట్ లభించడం అనేటువంటిది మా కాలేజీకి ఎంతో గర్వకారణంగా మేము
ఫీల్ అవుతూ ఉంటున్నాం. ఎందుకంటే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈ రోజు అనేక మందికి ఆయన ఒక అంటే మాదిరికరంగా చూపించడం అనేటువంటి జరిగింది. మా కాలేజీ, మా యాజమాన్యం ఈ రోజున అంత ఉన్నతమైన అత్యున్నతమైన స్థాయికి వెళ్ళడం మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ అవకాశం సుమన్ టీవీ వారికి కల్పించినందుకు మా సెక్రటరీ కరెస్పాండెంట్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సుమన్ టీవీ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. నేను ఈ కాలేజీలో అంటే బీజీబీఎస్ ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్గా 1985లో జాయిన్ అయ్యాను. ప్రజెంట్ నాకు 40 years సర్వీస్. ఇక్కడే లెక్చరర్గా చేసి తర్వాత ఇక్కడే నేను 2017లో ప్రిన్సిపల్గా చేసి 2021లో రిటైర్ అయ్యాను. అయినప్పటికీ కూడా ఈ సంస్థ మీద ఉన్నటువంటి అభిమానంతో అంటే ఒక స్త్రీ జనోద్ధరణ కోసమని ఉద్దేశించబడినటువంటి ఈ సంస్థను మా ఫౌండర్ సెక్రటరీ అద్దేపల్లి సర్వశెట్టి గారు ఆయన రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకున్నారండి, పద్మశ్రీ అవార్డు తీసుకున్నారు. ఆయన చేసినటువంటి ఈ స్త్రీ జనోద్ధరణ కంటే వితంతు వివాహాలు అరికట్టడం, తర్వాతనేమో వాళ్ళకి మళ్ళీ పునర్వివాహాలు చేయడం. అందుకనే ఈ సంస్థ బీజీబీఎస్ అని ఇప్పుడు చెప్తున్నాం, కానీ పూర్వం ఆయన సర్వశెట్టి గారు స్థాపించినప్పుడు 1934లో ఇది హిందూ స్త్రీ పునర్వివాహ సహాయక సంఘం అంటే HSPBS సంఘం. ఆ సంఘం 1967 వరకు కూడా అలాగే ఎంతమందో వీడియోస్ని అందరినీ జారదీసి వాళ్ళకి షెల్టర్ ఇచ్చి వాళ్ళని పోషించడం కోసమని, వాళ్ళకంటే పోషించడమే కాదు వాళ్ళకి ఉపాధి కూడా కల్పించడం, అంటే మిషన్ టైలరింగ్, సంగీతం, తర్వాత వీణలు నేర్పించడం, తర్వాత వాళ్ళకి ఇంకా ఎడ్యుకేట్ చేసి వాళ్ళ యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేయడం. అంతేకాకుండా వాళ్ళకి ఇష్టపడితే కనుక వాళ్ళకి పునర్వివాహాలు చేయడం కూడా చేసినటువంటి ఒక ఘన చరిత్ర కలిగినటువంటి ఈ సంస్థలో ఆయన పరమపదించిన తర్వాత మధ్యలో ఇంకా 2-3 కోట్ల రామ్మోహన్ రావు గారు, కోట్ల దొరయ్య గారు, కోట్ల వెంకటరంగారావు గారు వీళ్ళందరూ కూడా కాలేజీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్గా చేశారండి. ఆ తదుపరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ నూలి వెంకటనారాయణరావు గారు 2011లో ఇక్కడ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్గా బాధ్యతలు స్వీకరించారు. అంత క్రితమే ఆయన ఇక్కడ అంటే ఎంకామ్ చదివారు సార్. ఆయన లెక్చరర్గా కూడా కొన్నాళ్ళు పనిచేశారు. తర్వాత ఇది వైశ్య ఇన్స్టిట్యూట్ అవడం వల్ల ఆయన వాళ్ళ యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఆయన 2011లో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్గా ఇక్కడ నియమించబడ్డారు. అప్పటి నుండి కూడా సారు ఎన్నో మంచి మంచి సేవలు, అంటే కేవలం స్త్రీ విద్య కోసమే కాకుండా ఇంత క్రితం చెప్పారు అంటే ఇప్పుడు ఆయనకి గౌరవ డాక్టరేట్ సోషల్ సర్వీసెస్లో రావడం అనేది నిజంగా చాలా ఆనందించదగిన విషయం. నేను కూడా ఇక్కడ ఎంకామ్తో జాయిన్ అయినప్పటికీ తర్వాత కాలేజీ ప్రోత్సాహంతోనే ఎంఫిల్, PhD కూడా చేయడం జరిగింది. అంటే మాకు వచ్చిన డాక్టరేట్ కంటే కూడా మా సార్కి వచ్చినటువంటి ఈ డాక్టరేట్ మాకందరికీ కూడా కాలేజీ అంతటికీ కూడా చాలా ఆనందించదగిన విషయంగా మేము భావిస్తూ ఈ 4 రోజుల నుంచి కూడా కాలేజీ అంతా పండుగ వాతావరణంతో శోభిల్లుతోంది. అంతేకాకుండా ఇంకా ఈ సంస్థలు మరింత అభివృద్ధి చెందడం కోసం సార్కి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా మరింత శక్తియుక్తులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.